ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పు లింగాపూర్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక డంపులు నిల్వ ఉంచారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా నిర్వహించిన 50 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఎవరైనా అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నర్సింగ్ యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు. ఇసుకను అప్పటికప్పుడు గ్రామ జీపీఓకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి తదుపరి చర్యల వరకు ఇసుకను ఎక్కడికి డంపు చేయవద్దని మేము తెలియజేయలేదు. ఇక ముందు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ళ కానీ ఇంకా వేరే దానికి కానీ ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలని, ఇల్లీగల్గా ఎటువంటి డంపు బయటకు వెళ్ళినా కానీ సీజ్ చేయబడునని అందరికీ తెలియజేయలేదు.